హలో వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఈ బేబీ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ డెలివరీ అయ్యింది. సో పాప బేబీ అయితే చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది బేబీ అయితే. సో జస్ట్ ఇది నార్మల్ న్యూబోర్న్ ఎగ్జామినేషన్ చేసి చూపిద్దామని మీకు ట్రై చేశాను. సో బేబీని ఎలా హ్యాండిల్ చేయాలి, ఫస్ట్ బేబీ క్రై చేసిన తర్వాత ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం ఒక రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం అడగాల్సింది టర్మ్ బేబీయా ప్రీటర్మ్ బేబీయా అని అడగాలి. సో మనం ప్రీటర్మ్ అయితే దానికి తగ్గట్టు మనం దాని ప్రికాషన్స్ దాని యాంటిసిపేషన్ మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ అవ్వాల్సింది ఏంటంటే మెకోనియం క్లియర్గా ఉందా లేదని అడగాలి. సో దాని తర్వాత ఇంకా లైక్ అంబిలికల్ కార్డ్ మేనేజ్మెంట్ ఏమైనా చేస్తారా అని అడగాలి. ఇంకోటి ఇంకేమన్నా మెడికల్ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయా అని అడగాలి. సో ఈ 4 స్టెప్స్ ప్రీ బర్త్ క్వశ్చన్స్ అంటారు. సో ఇవి ఫస్ట్ కంపల్సరీగా మనకు ఒక కాల్ వచ్చినప్పుడు లైక్ మనం గైనకాలజిస్ట్ కానీ లేకపోతే మనకి ఎవరైతే ఇన్ఫార్మ్ చేస్తారో వాళ్ళు మనం అడగాల్సిన క్వశ్చన్స్ ఇవి. సో నెక్స్ట్ మనం లైక్ మన రిజిస్ట్రేషన్ కిట్లో పెట్టుకోవాల్సిన ఐటమ్స్ అన్నీ లైక్ మన గ్యాంబూ బ్యాగ్ ప్లస్ లారింగోస్కోప్, బ్లేడ్స్, బ్యాటరీస్, ఇంకా ఈటీ ట్యూబ్స్ సైజెస్ 2.5, 3.5, ఇంకోటి అంబిలికల్ క్లాంప్స్, బ్లేడ్స్, గ్లౌజెస్, ఇంకా బల్బ్ సర్కర్స్, ఇవన్నీ కంపల్సరీగా ఒక సెట్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. సో ఇలా వచ్చినప్పుడు మనం ముందుగా మొత్తం ప్రిపేర్ చేసుకొని రావాలి. లైక్ మనం ఒక రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే ఒక డెలివరీకి వచ్చినప్పుడు అది టర్మ్ అయినా ప్రీటర్మ్ అయినా సరే, నార్మల్ ఏదైనా సివియర్ అయినా సరే, ఏదైనా సరే ఫస్ట్ మనం కంపల్సరీగా మనం అటెండ్ అవ్వాలి. అంతేగాని బేబీ లైక్ మనం బాగుంది అనుకోకూడదు. ఎవ్రీ బేబీ ఈజ్ ప్రీషియస్ బేబీ. సో నెక్స్ట్ వచ్చిన తర్వాత మనం వార్మర్ మొత్తం నీట్గా సర్దుకోవాలి. అండ్ లైక్ ఆన్ చేసుకోవాలి, లైక్ టెంపరేచర్ చూసుకోవాలి. లైక్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే వార్మర్ని ఆన్ చేసుకొని దానికి తగ్గట్టు టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలి. సో బేబీ మనకి క్రై వినిపించింది అంటే మనం జస్ట్ నార్మల్ వాళ్ళ క్రై ఉంది, సో టోన్ అంతా బాగుంది, కలర్ బాగుంది, సో జస్ట్ నార్మల్ న్యూబార్న్ కేర్ లాగా జస్ట్ వైప్ చేయడము, తర్వాత సక్షన్ చేయడం అవసరమైనప్పుడు. ఇంకోటి లైక్ మనం బేబీని చూసుకుంటూనే లైక్ మనం దాన్ని ఎగ్జామిన్ చేస్తూ ఉండాలి, అసెస్ చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది. సో వన్స్ మనం అంతా క్రై కానీ టోన్ కానీ అన్నీ బాగున్నాయి మనం జడ్జ్మెంట్కి వచ్చినప్పుడు మన అబ్గార్ స్కోర్ అనేది మనం లైక్ మనం చూసుకోవాలి. ఫస్ట్ మినిట్కి ఎంత ఉంది, తర్వాత 5 మినిట్స్కి ఎలా ఉంది అనేది. సో యూజువల్గా ఏంటంటే న్యూబార్న్ లైక్ క్రై ఉంది, కలర్ బాగుంది, టోన్ బాగుంది అన్నప్పుడు అబ్గార్ స్కోర్ యూజువల్గా 7 to 8 అని ఉంటుంది. లైక్ 5 మినిట్స్ తర్వాత మనం 9, 8 డిపెండ్స్. లైక్ అన్నీ ఆల్రెడీ ఏం లేకుండా బేబీ అంతా లైక్ నీ బాగుంది అంటే మనం 8 పెట్టుకోవచ్చు. సో అది అబ్గార్ స్కోర్, క్లినికల్గా చెప్తున్నాను. సో అబ్గార్ స్కోర్లో మళ్ళీ దానికి లైక్ ఉంటాయి లైక్ ఆప్షన్స్. లైక్ అబ్గార్ అంటే దాంట్లో అపీరియన్స్, లైక్ పల్స్, గ్రిమేస్, అఫినిటీ, రెస్పిరేషన్స్, ఇవి చూసుకొని దాని స్కోరింగ్ 10 ఉంటుంది. సో మనం డిపెండ్స్ ఆన్ ది బేబీ కండిషన్ మనం ఆ స్కోర్ మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే లైక్ టాప్ టు టో ఎగ్జామినేషన్ చేసుకోవాలి. చేసుకున్నాక మనం ఒక అసెస్మెంట్ రావాలి. ఓకే బేబీ అన్నీ బాగానే ఉంది, మెకోనియం క్లియర్గానే ఉంది, లైక్ స్కిన్ ట్యాగ్స్ కానీ లేకపోతే ఇంకా ఏరియా అనామలీస్ ఏం లేవు, ఇవన్నీ మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అంబిలికల్ కార్డ్ చూసుకొని అంబిలికల్ కార్డ్ కరెక్ట్గా లైక్ మీకు ఇంతకుముందు వీడియో చెప్పినట్టుగా లైక్ దాన్ని హ్యాండిల్ చేయడం కూడా సరిగ్గా మనం ఓపెన్ చేసే వేరే వాళ్ళు ఓపెన్ చేయాలి, మన దాంట్లో మనం తీసుకోవాలి. మనం ఓపెన్ చేసుకోవాలి ఎందుకంటే మనం గ్లౌజెస్ వేసుకుంటాం కాబట్టి. సో దాని తర్వాత తీసుకొని మనం క్లాంప్ వేసుకోవాలి. క్లాంప్ వేసుకున్నాక జస్ట్ నెక్స్ట్ వచ్చేసి మనం కాటన్ తీసుకొని అంబిలికల్ కార్డ్ కింద పెట్టి మనం జస్ట్ కట్ చేయాలి. సో కట్ చేసినాక మనం చూసుకోవాలి దాంట్లో లైక్ అంబిలికల్ ఆర్టరీస్ ఎన్ని ఉన్నాయి, వెయిన్ ఎన్ని ఉన్నాయి, అవి కంపల్సరీగా చూసుకోవాలి. ఎందుకంటే ఒకసారి సింగిల్ అంబిలికల్ ఆర్టరీ కూడా ఉంటుంది. సో మనం అది రూల్ అవుట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ బేబీని ఒక ఎగ్జామిన్ చేసుకొని ఓకే బేబీ మనకి ఒక ఐడియా వస్తుంది, బేబీ అబ్జర్వేషన్ పెట్టుకోవచ్చు లేదా మదర్ సైడ్ షిఫ్ట్ చేసుకోవచ్చు. మనకంటూ ఒక యాంటిసిపేషన్ ఉండాలి. సో దానికి తగ్గట్టే మనం దాని డెసిషన్స్ తీసుకోవాలి. ప్రతిదీ మనము లైక్ థింకింగ్ చేసుకుంటూనే బేబీని అసెస్ చేసుకోవాలి. సో ఇది ఫండమెంటల్ రూల్స్ ఒక రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు.
అంతేగాని అప్పటికప్పుడే మనం డెసిషన్స్ తీసుకోకూడదు. ప్రతిదీ మనం యాంటిసిపేట్ చేసుకుంటూనే రెసిస్టేషన్ చేయాలి. సో ఇలా చేస్తే లైక్ అవుట్పుట్ కూడా కరెక్ట్గా ఉంటుంది. న్యూ బోర్న్ బేబీస్ వాళ్ళు హెల్దీగా బయటకు వస్తారు. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల బేబీ రెస్పిరేటరీ కొద్దిగా ఇబ్బంది అవ్వడం కానీ లేకపోతే ఇవన్నీ మనం అరికట్టచ్చు. సో దీన్ని తగ్గట్టు మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. ఈ ప్రాసెస్లో మనము కంపల్సరీగా సెప్సిస్ అనేది మనం అవాయిడ్ చేయాలి. ఎప్పుడూ సరే గ్లౌజ్ వేసుకున్నాక వేరే అన్స్టెరైల్ పార్ట్ని టచ్ చేయకూడదు. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. తీసుకోమ్మా. సిస్టర్ చెవుడైంది, నాకు అర్థం కాదు.